ఈ వీడియోలో కనిపిస్తున్న బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే మీ అందరి కోసం తీసుకొచ్చాను. ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఇక్కడ క్లాత్ అయితే 4 ఫోల్డ్స్ మీద తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవి కట్ చేయడం కోసం లైన్ కొట్టేసాను. తర్వాత ఇక్కడ 7 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ 3 టైప్స్ ఎందుకు మార్క్ చేసుకుంటున్నానంటే లైన్ స్ట్రైట్గా రావాలి, క్లాత్ ఎగుడు దిగుడుగా రాకుండా ఉండడం కోసం. అండ్ దెన్ తర్వాత ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ కింద, ఒక హాఫ్ ఇంచ్ పైన, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేయనమాట. ఇది మన ఖర్చుల కోసం యూజ్ చేస్తాము. అసలు యాక్చువల్గా 6.5 ఉంటుంది. దీని ఖర్చులతో కలిపి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇట్లా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే షోల్డర్ అనమాట. దెన్ తర్వాత ఇక్కడ కింద కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి లైన్ అనేది కరెక్ట్గా రావాలి కదా. దెన్ ఇక్కడ 1.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. నెక్ అనేది డీప్ అయితే 2.5కి చేసుకుంటున్నాను. నెక్ షేప్ అయితే ఇక్కడ నేను రౌండ్ ఇస్తున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చంక ఉంటుంది కదా, చంకలో ఒక హాఫ్ ఇంచ్ అలా వదిలేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా ఒక సర్కిల్ ఇట్లా ఒక షేప్ అయితే గీసేయండి. దాన్ని ఇక్కడ మనకి చిన్న పిల్లలు కదా, చెస్ట్ అలా ఏమి ఉండదు. నేనైతే 5.5కి పెట్టేసుకుని ఒక లైన్ కొట్టేసుకున్నాను. ఇక్కడ ఒక ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట. దెన్ తర్వాత మనకి నీట్గా ఇక్కడ లైన్ చేసిన విధంగా మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు కాకుండా జాగ్రత్తగా కట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి డాట్స్ ఉంటాయి కదా, అవి మన ఒరిజినల్ క్లాత్లో సగానికి ఇక్కడ లైన్ ఉంటుంది కదా, దాంట్లో సగానికి ఫోల్డ్ చేయాలన్నమాట. తర్వాత ఒక 2 ఇంచెస్కి ఇట్లా డాట్ గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ ఒక టక్ చేసుకున్నాం అనుకో, మనకి అవి మార్క్స్ చెరిపోయినా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి క్లాత్ అనేది ఎగుడు దిగుడుగా లేకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నెక్ కూడా కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం మెల్లిగా కట్ చేయండి, నెక్ కదా షేప్ పోతే మంచిగా ఉండదు. దెన్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇలా ఉంటుంది. ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద ఇలా ప్లేస్ చేసుకొని మొత్తం కట్ చేసుకోండి. ఏంటంటే ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ జాయింట్ ఉంటే కట్ చేస్తున్నాను, మీకు ఉంటే కట్ చేసుకోండి, లేదంటే వదిలేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకి 2 సపరేట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ జాయింట్ ఉంటే కట్ చేస్తున్నాను, నేను ఏదో కట్ చేస్తున్నాను అనుకోమాకండి. అండ్ తర్వాత దీనికి అది సపరేట్గా పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం వచ్చేసి బాటమ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది నా దగ్గర ఎక్స్ట్రా మిగిలిపోయిన క్లాత్ కాబట్టి నేను ఇలా చూపిస్తున్నట్టుగా చేయండి. కోన్ షేప్లో వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే డబల్ షేప్లో ఉంది, దాన్ని నేను 4 ఫోల్డ్ కింద వేసుకున్నాను అనమాట. హాఫ్ సర్కిల్ వచ్చే విధంగా వేసాను. ఇక్కడ నేను 17 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న వాటిని సర్కిల్గా కలిపేసి కట్ చేసేసాను అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా క్లాత్ అనేది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా స్ట్రైట్గా మొత్తం పెట్టేసిన తర్వాత కట్ చేస్తే మనకి ఎగుడు దిగుడు లేకుండా ఉంటుందన్నమాట. ఇదొక టిప్. ఎందుకంటే నార్మల్గా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అవి ఉంటాయి కదా, ఆ టైంలో మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి పర్లేదు, కొంచెం అటు ఇటుగా వచ్చేస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రం ఇది ఇలానే కట్ చేయాలి, మొత్తం ఒక దగ్గర కనుక కట్ చేయాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న హాఫ్ సర్కిల్ వచ్చింది కదా, సేమ్ అలానే ఇంకోటి కూడా మనం కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా దాని మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. మళ్ళీ మనం రౌండ్ సర్కిల్ వేయాల్సిన అవసరం లేదు, దీంతో పాటు పెట్టి కట్ చేసుకుంటే అయిపోతుంది. మనకి ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి విడ్త్లో చూసి కట్ చేసుకున్నాను అనమాట. లెంత్ అయితే మనకి 4 ఇంచెస్ వస్తుంది. 4 ఇంచెస్తో ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇది నడుము కోసం అనమాట. మనకి ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపించింది చూడండి, ఇవి రెండు, ఒకటి హాఫ్ సర్కిల్, ఇంకొకటి హాఫ్ సర్కిల్, మొత్తం ఫుల్ సర్కిల్ అనమాట. దెన్ లైనింగ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లైనింగ్ అనేది హాఫ్ సర్కిల్ అనమాట, ఫుల్ సర్కిల్ కాదనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, 2 మడతల మీద ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే లైనింగ్ అనేది 2 ఇంచెస్ తక్కువ తీసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను 2 ఇంచెస్ తక్కువగా తీసుకుంటున్నాను. మొత్తం అయితే నాకు 18 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. మార్క్స్ అన్నిటిని కలిపేసి లైన్లా డ్రా చేసుకొని తర్వాత కట్ చేయాలన్నమాట. నీట్గా కట్ చేయాలి. ఇక్కడ కొంచెం మిస్టేక్ పైన మనకి నీట్గా రాదనమాట.
నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నడుము కట్ చేసుకున్నాను కదా, అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇట్లా మొత్తం కలిపితే హాఫ్ సర్కిల్ వస్తుందన్నమాట. మనకి లెహెంగా అనేది ఫుల్ సర్కిల్ కదా, ఇక్కడ మనకు చూపించేది హాఫ్ సర్కిల్లో వస్తుంది ఈ స్కర్ట్ అనేది. తర్వాత పైన చూడండి టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ పెడితే అలా ఉంటుంది. దెన్ ఇక్కడ నేనైతే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ నుంచి లైనింగ్ పెట్టేసి స్టిచెస్ వేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ స్టార్టింగ్ నుండి చేయాలన్నమాట. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పాపకు అది గుచ్చుకోకూడదు, అందుకోసం అని చెప్పి నేను మొత్తం కూడా లోపల నుంచి మొత్తం స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి, అలా వేస్తే గుచ్చుకోకుండా ఉంటుంది. అండ్ మొత్తం కూడా కుట్టేసేసుకోండి, ఒక కింది సైడ్ మాత్రమే ఓపెన్ ఉంచండి, గాలి అయితే బాగా వస్తుంది. సో అందువల్ల అట్లా ఎగిరిపోతూ ఉందన్నమాట. తర్వాత మొత్తం అంతా కట్ చేసేయాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇంకొక స్టిచ్ వేసుకోవాలని చెప్పాను కదా, అది ఓన్లీ నెక్కేనండి, మిగతాది వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండాలి కాబట్టి మనం నెక్ వేస్తాం, మిగతా ఇక్కడ వేయనవసరం లేదు. అండ్ తర్వాత ఇదంతా కూడా మనం రైట్ సైడ్కి ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్స్ వైపులో అయితే కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఎందుకంటే షేప్ అనేది నీట్గా రాదనమాట. కార్నర్లో కొంచెం నీట్గా అనుకోవాలి. అండ్ మొత్తం తర్వాత ఇక్కడ స్టిచెస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం స్టిచ్ చేసేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జ్ మీద స్టిచ్ అనేది రావాలన్నమాట. ముందుకు వచ్చినట్టయితే మనకి అంత నీట్గా కనిపించదు, ఎడ్జ్ మీద స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. స్టార్టింగ్ నుంచి మనం ఎలా అయితే కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామో అదే డిస్టెన్స్ తోటి మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. కొంచెం అటు ఇటు వేసి అంత నీట్గా కనిపించదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా స్టిచ్ అనేది వేసేయాలన్నమాట నీట్గా. అండ్ తర్వాత వెనకాలకు తిప్పేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ స్టిచ్ అనేది ఎందుకు వేస్తామంటే స్టిచ్ని వేయడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా రెండు ఉంటాయన్నమాట. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉందో అది కట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ వేయాలన్నమాట. ఇంతకుముందు మనం ఒక మార్కర్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గర ఇలా కొంచెం క్లాత్ పట్టుకొని ఒక 2 స్టిచెస్ వేయాలన్నమాట. వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రోజులు గట్టిగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 2 డాట్స్ వేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 డాట్స్ అయితే వేసుకోండి. ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ కుడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్లో ఉంచి దాని మీద లైనింగ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కుట్టాను కదా, సేమ్ అలానే మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఒక పావు ఇంచు వరకు వదిలేసుకొని స్టిచ్ వేయాలన్నమాట. ఇక్కడ కింది వరకు వదిలేసి మిగతా మొత్తం వేయాలన్నమాట. ఇక్కడ పాపకు కుచ్చుకోవద్దని అలా చేస్తున్నాను, లేదంటే నెక్ వరకు ఇలా తిప్పేసుకోవచ్చు అనమాట. కొన్ని డ్రెస్సులు అయితే కుచ్చుకొని ఉంటాయి కదా, వాటికైతే మనం అలా చేసుకోవచ్చు. అండ్ నెక్ దగ్గర అయితే మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి, ఎందుకంటే నెక్ దగ్గర గట్టిగా ఉండాలి కాబట్టి అక్కడ 2 స్టిచెస్ వేసుకుంటాను అనమాట. తర్వాత మొత్తం ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేసేసి దాని మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలానే వేయండి. ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఎడ్జ్లో రావాలని, సేమ్ అలానే ఇక్కడ కూడా ఎడ్జ్లో స్టిచ్ వస్తే నీట్గా అనిపిస్తుంది. మొత్తం అంతా వేసుకున్న తర్వాత సేమ్ మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే వేసుకున్నామో స్టిచ్, అలా బ్యాక్ సైడ్ తిప్పి వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కట్ చేసేయాలన్నమాట. తర్వాత నేను అంతకుముందు డాట్స్ మనం మార్క్ చేసుకున్నాం కదా, డాట్స్ అయితే పోయినాయి. మార్క్స్ ఉంటాయి కదా, నేను ఇక్కడ ఇట్లా టక్ చేసినవి ఉన్నాయి కదా, అక్కడ పెట్టి మార్క్స్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. తర్వాత ఇది బ్యాక్ పార్ట్ అని అక్కడ రాశాను, ఎందుకంటే గుర్తుండడం కోసం. నెక్స్ట్ వచ్చేసి దాన్ని కట్ చేసేయాలన్నమాట. మనకి వెనకాల హుక్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, దానికోసం కట్ చేస్తున్నాను. కట్ చేసి మనకి ఇక్కడ హుక్ పట్టి కాజా పట్టి వేస్తాను. దానికోసం 2 క్లాత్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలన్నమాట. ఇది కాజా పట్టి కోసం అనమాట. సో ఇలా పెట్టేసి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా ఉంచాలన్నమాట.
వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ ఇట్లా ముందుకు అనేసి దాని మీద ఒక స్టిచ్ వేయాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. అండ్ ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేస్తున్నాననమాట. ఎందుకంటే గట్టిగా ఉండడం కోసం. తర్వాత దీన్ని ముందుకు తిప్పేసి ఇలా ఒక 2 స్టిచ్‌లు వేయాలనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి. 2 స్టిచెస్ వేసేస్తే ఈ కాజా పట్టీ అనేది అయిపోతుంది. తర్వాత మనకి టైం ఉన్నప్పుడు కాజాలు పెట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఉక్స్ పట్టి చూపిస్తున్నాను. దానికి మనం బ్యాక్ సైడ్ నుంచి వేసుకున్నాం కదా! ఇక్కడ ఫ్రంట్ నుంచి వేసుకోవాలనమాట. ఉక్స్ పట్టి, కాజా పట్టీ కోసం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా దాని మీద ఒక పట్టీ పెట్టేసి స్టిచ్ వేయాలన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కొంచెం ఉంచి నేను ముందు వెనక సైడ్ అనుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసాను చూడండి. అలా వేయడం వల్ల నీట్‌గా వస్తుంది మనకి. అలా ఒకటి పట్టీ మీద మళ్ళీ ఒక స్టిచ్ వేయాలన్నమాట. తర్వాత మొత్తం అంతా బ్యాక్‌కి ఫోల్డ్ చేసేసి ఇంకొక స్టిచ్ వేస్తే కాజా పట్టీ కూడా అయిపోతుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. నాకైతే చాలా నచ్చింది ఫ్యాబ్రిక్ అది భలే షైనీగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఇట్లా రివర్స్‌లో పెట్టేసి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నాను. 2 స్టిచెస్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. మీరు ఊడిపోకుండా ఉంటుంది. నేనైతే 2 వేసుకున్నాను. ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి మనం బాటమ్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక్కడైతే లైనింగ్ మీద నెట్ ఫ్యాబ్రిక్ పెట్టేసి నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు పోకుండా పట్టుకొని జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కిందకొచ్చేస్తే అక్కడ స్టిచ్ అనేది పడదు. దాని తర్వాత ఫ్యాబ్రిక్ వదిలేసినట్టుగా ఉంటుంది. అందుకోసమని జాగ్రత్తగా పట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత సేమ్ అంతే మనం బ్యాక్ సైడ్ కూడా అలా ఇప్పుడు బ్యాక్ సైడ్ వేసాం కదా! ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. వీడియో లెంతీ అవుతుందని చూపించలేదు. తర్వాత ఈ 2 సైడ్లు ఇట్లా నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! దాన్ని పట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది వదిలేసేయాలి. ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ అనేది స్టిచ్ వేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలానే వేసేయాలన్నమాట. ఇలా అంతా తిరగలు తీసేసాను చూడండి. చాలా నీట్‌గా వచ్చింది. చాలా బాగుంది. ఫ్రాక్ అయితే నాకు నచ్చింది. తర్వాత మనమైతే ఒకటి చిన్న డిజైన్ పెడుతున్నాను చూపించండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇవైతే ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట. కింద వేద్దామని వేస్తున్నాను. నాకైతే ఇలా ఒకసారి ఎందుకో ట్రై చేయాలనిపించింది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫ్రిల్స్ అవైతే ఇక్కడ ఎడ్జ్‌లో స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ మొత్తం ఫ్రాక్‌కి వేసుకుంటే నాకు వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి కొంచెం చూపించాను. మొత్తం కూడా వేసేసాననమాట. ఇలా నీట్‌గా వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇక్కడ హ్యాండ్స్ కోసం అయితే నేను 3 పీసెస్ తీసుకున్నాననమాట హ్యాండ్ డిజైన్ కోసం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇట్లా 3 పీసెస్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న చిన్న చిన్న ఫ్రిల్స్ అనమాట. దగ్గరగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా హ్యాండ్‌కి డిజైన్‌కి ఎలా వేస్తానో చూడండి. వీడియోలో చూపిస్తాను. ఇలా 3 పీసెస్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఆ మధ్యలోది ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా! హ్యాండ్ జాయింట్ దగ్గర పెట్టేసి షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసి ఇలా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. హ్యాండ్ ఎడ్జ్‌లో రావాలన్నమాట ఈ స్టిచ్ అనేది. అప్పుడే మనకి నీట్‌గా కనిపిస్తుంది. బాగుంటుంది కూడా. స్టిచ్ అనేది ఎడ్జ్‌లో వచ్చేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ వేయాలన్నమాట. దీని తర్వాత ఇంకొకటి పెట్టేసుకొని సేమ్ ఎలా వేసానో స్టిచ్ దాని వెంటనే పక్కనే వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి 2 ఉన్నాయి కదా! అవి బ్యాక్ సైడ్ అనేసి తర్వాత ఇది పెడుతున్నాను ఇక్కడ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను.
అలా ఫుల్‌గా పెట్టేసేయాలనమాట. పెట్టేసి ఒక స్టిచ్ అనేది దాని పక్కనే వేసుకుంటూ వెళ్ళాలనమాట. లైక్ చేయండి. ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను స్టిచ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి నేను మొత్తం కూడా దాని పక్కనే వేసుకుంటున్నాను. దాని మీద స్టిచ్ అయితే రావద్దనమాట. దాని పక్కనే స్టిచ్ రావాలి. ఇంకోటేంటంటే ఫ్యాబ్రిక్ మొత్తం బ్యాక్ సైడ్ ఏసేయాలనమాట. ఫస్ట్ మనం ఏదైతే స్టిచ్ చేసినామో తర్వాత ఇంకోటి కూడా సేమ్ అలానే యాడ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసేయాలనమాట. చాలా పఫీగా ఉంటుంది. మీకు కావాలి అంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్స్ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఫ్రాక్ డిజైన్‌కి చాలా బాగుంటుంది. చూడడానికి చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. కింద ఫ్యాబ్రిక్ ఏదీ లేదని కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదంటే మనం కింద ఉన్న ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసేస్తామనమాట. హ్యాండ్‌కి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయాలి. హ్యాండ్స్ వల్ల డ్రెస్ లుక్కే మొత్తం మారిపోయిందసలు. ఒక ట్రెడిషనల్ డ్రెస్‌లా ఉంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ చూసేసి. తర్వాత దీన్ని చూసిన తర్వాత భలే ట్రెండీగా బాగుంది డ్రెస్ అయితే. నాకు చాలా నచ్చింది. అండ్ కింద కూడా ఇందాక చూపించాను కదా! మొత్తం వేసేసాను. ఇప్పుడైతే మనం అంతా అయిపోయింది. సైడ్ స్టిచెస్ వేసుకుంటే ఇంక డ్రెస్ అయిపోయినట్టే. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడేం సైడ్ స్టిచెసేగా నేను వేసుకోవచ్చు అనుకుంటా. కొంచెం చిన్న ట్రిక్ అయితే ఉంటుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అనేసేయాలనమాట. లైనింగ్ మాత్రం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసేయాలనమాట. చూడండి. ఇక్కడైతే స్టిచ్ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం చిన్నగా రఫ్ అయితే వేసుకుంటాను స్టిచ్ ఊడిపోకుండా ఉండడం కోసం. తర్వాత మెల్లిగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అనుకుంటూ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! లోపలికి అనుకుంటూ స్టిచ్ అనేది వేయాలన్నమాట. కింది వరకు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకి గట్టిగా ఉండడం కోసం 2 స్టిచ్ కూడా వేస్తున్నాను చూడండి. మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా స్టిచెస్ వేసుకోవచ్చు. బట్ నేనైతే 2 వేస్తున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ అంతే వేస్తున్నాను చూడండి. నెట్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి అనుకుంటూ వేయాలన్నమాట స్టిచ్ అయితే. ఇక్కడ నేను ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే దారాలు అనేది బయటకు వచ్చేస్తాయి కదా! అందుకోసమని ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఓవర్లాక్ చేసినట్టుగా ఓవర్లాక్‌తో వర్క్ లేకుండా నేను ఇలా చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను చేశాను. వీడియో ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.